నిన్న కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సుమారు 1000 మందికి పైగా మరణించిన ప్రభుత్వం మాత్రం అందుకు సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించడం లేదు. పైగా చనిపోయింది 30 మంది అని ప్రకటించింది. అప్పటి వరకు కోలాహలంగా సాగుతున్న కుంభమేళాలో ఒక్కసారిగా తొక్కిసలాట ఎందుకు జరిగింది అన్న విషయం మాత్రం అందరికీ మదిని తొలిచివేస్తుంది. అయితే మౌని అమావాస్య సందర్భంగా సుమారు 20 కోట్లకు పైనే జనాలు వచ్చారు. కానీ వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పైగా విఐపి దర్శనాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా సమాచారం. కుంభమేళా ప్రచార ఆర్భాటాల కోసం 7,000 కోట్లు ఖర్చు చేశాం, అన్ని వసతులు కల్పించాం, రండి రండి అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. తొక్కిసలాట జరిగిన సమయంలో కరెంటు షాక్తో చాలామంది ఊపిరి ఆడక చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అయితే కుంభమేళా పేరు మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంకి సుమారు 7 లక్షల కోట్ల ఆదాయంకి పైనే సమకూరింది. చేతులు కాలాక 5 మార్పులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి కూడా తరలించింది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లున్నాయని చెప్పారు. ఈ ఘటన పట్ల అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్తో 4 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.